దాయాది పాక్ ఉగ్ర చర్యల కారణంగా ప్రాంతీయ దేశాల మధ్య ఉండాల్సిన ఐకమత్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి ఉగ్ర దాడులను ప్రోత్సహిస్తున్న పాక్ వైఖరి వల్ల ఏకంగా సార్క్ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఒకరికొకరు సాయం చేసుకోవడం వల్ల వ్యక్తులకు ఎలాగైతే మేలు జరుగుతుందో, ఒక దేశం మరొక దేశానికి సాయం చేసుకోవడం వల్ల కూడా ఆయా దేశాలకు మేలే జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్రాంతంలో దేశాలు పరస్పరం సహకరించుకుంటే అవి కలిసికట్టుగా అభివృద్ధి దిశగా పయనిస్తాయి. వాణిజ్యం విషయంలో ఆయా దేశాలు పరస్పరం సహకరించుకుంటేనే ఎగుమతులు పెరిగి విదేశీ కరెన్సీని ఆర్జించేందుకు వీలవుతుంది. అదే సమయంలో పరస్పరం ప్రయోజనాలు పొందుతాయి. ఈ విషయాలు అన్నీ ఇప్పుడు చెప్పడానికి కారణం లేకపోలేదు. పాక్ ఉగ్రచర్యల కారణంగా ప్రాంతీయ దేశాల మధ్య ఉండాల్సిన ఐకమత్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాక్ దుర్బుద్ధి కారణంగా సార్క్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది. సార్క్ దేశాల మధ్య ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య అనుసంధానతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గతంలో సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని పాకిస్తానీ జాతీయులకు వర్తించకుండా భారత్ రద్దు చేసింది. దీంతో ఇప్పుడు భారత్ నిర్ణయం ప్రభావం సార్క్పై మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. 1993లో నెలకొన్న యూరోపియన్ యూనియన్ ప్రపంచంలో ప్రాంతీయ సహకారానికి విశిష్ట, విజయవంతమైన ప్రతీకగా నిలుస్తోంది. అంతకన్నా ముందే 1985లో ఢాకాలో ప్రారంభమైన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం మాత్రం EU మాదిరిగా విజయవంతం కాలేకపోయింది. మొదట్లో 7 దేశాలతో మొదలైన సార్క్లో 2007లో ఆఫ్ఘనిస్తాన్ 8వ సభ్యదేశంగా చేరింది. సార్క్ దేశాలు ఉపాధ్యాయులు, గ్రంథాలయ నిర్వాహకులు, శాస్త్రజ్ఞులు, ఇతర వృత్తి నిపుణులను ఇచ్చిపుచ్చుకుని ప్రపంచంలోనే ఉత్తమ శ్రేణి మానవ వనరులను సిద్ధం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంస్థాగత నిర్మాణం, విలువలు, విధులు, లక్ష్యాలను నిర్దేశించే నిబంధనావళిని సార్క్ సభ్యదేశాలు రూపొందించుకున్నాయి. వాటిని సభ్యదేశాలు తప్పనిసరిగా పాటించాలి. సమిష్టి వికాసానికి కలిసికట్టుగా కృషి చేయాలి. అయితే సార్క్ వేదికపై ద్వైపాక్షిక సమస్యలు, వివాదాల గురించి చర్చించడానికి వీల్లేదని నియమం పెట్టుకున్నారు. సభ్యదేశాల మధ్య వివాదాలు వాటి మధ్యనే పరిష్కారం కావాలి తప్ప సార్క్ సమిష్టి తత్వాన్ని దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధనను చేర్చారు. సార్క్ సభ్యదేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఉమ్మడి శ్రేయస్సుకు కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సార్కులో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ప్రధాన సభ్యదేశాలు. నేడు సార్క్ దేశాల విస్తీర్ణం 20 లక్షల చదరపు కిలోమీటర్లు. ఈ దేశాలు మొత్తం జనాభా దాదాపు 200 కోట్లు. అంటే ప్రపంచ జనాభాలో 20% సార్క్ దేశాల్లోనే నివసిస్తోందన్నమాట. అయితే వాటి పౌరుల జీవన ప్రమాణాలు పెద్దగా మెరుగుపడలేదు. అనేక ఆఫ్రికా దేశాల్లాగే పలు అంశాల్లో సార్క్ దేశాలు వెనుకంజలో ఉన్నాయి. ఇన్నేళ్ల స్వతంత్రం తర్వాత కూడా పరిస్థితి మెరుగ్గా లేదు. ప్రపంచ బ్యాంకు లెక్క ప్రకారం తలసరి ఆదాయం $13,450 ఉన్న దేశమే సంపన్న దేశంగా పరిగణించబడుతుంది. చైనా ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంటే సార్క్ దేశాల్లో ఏ ఒక్కటి ఆ దరిదాపుల్లో లేదు. బ్రిటిష్ వలస పాలన తరువాత ఆ దేశ విభజన జరగకుండా ఉంటే ఇప్పుడు తలసరి ఆదాయం $10,000 మించి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. దేశ విభజన తర్వాత నుంచి భారత్, పాకిస్తాన్ మత కలహాలను, యుద్ధాలను చవిచూస్తూ వచ్చాయి. ఈ యుద్ధాలు రెండు దేశాలకు ఆర్థిక నష్టాలనే మిగిల్చాయి. పాక్ ప్రేరిత ఉగ్రవాదం భారత్లో ఆగ్రహావేశాలను పెంచుతోంది. పార్లమెంటుపై, ముంబైలో, పుల్వామా, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడులు భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి. ఇటీవలి పహల్గామ్ దురంతం ఇరు దేశాల మధ్య సాయుధ సంఘర్షణలకు దారితీసింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్పై ఆధిపత్యం కోసం రష్యా, అమెరికాల మధ్య నెలకొన్న పోటీ ఉపఖండంలో ప్రతికూల పరిణామాలను సృష్టించింది. పాక్ తమ దేశంలోని సారవంతమైన భూముల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడం మానేసి తన దేశ పురోగతిని పణంగా పెట్టి మరీ భారత్పై ద్వేషం పెంచుకుంది. అది పాక్ దేశ ఆర్థికాన్ని చిన్నాభిన్నం చేసింది. పరాయి దేశాలకు తొత్తుగా ఉపయోగపడే ప్రహసనం 3 దశాబ్దాల పాటు సాగడంతో తాము బాగుపడిందేమీ లేదని పాక్ రక్షణ మంత్రి ఇటీవల బహిరంగంగా ఒప్పుకున్నారు. 1971
యుద్ధంలో ఓటమి నుంచి పాక్ నేర్చుకున్నదేమీ లేదు. పాక్ నుంచి విడివడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్ దుస్తుల పరిశ్రమపై దృష్టి కేంద్రీకరించి ఎందరో మహిళలకు, తద్వారా ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కల్పించగలిగింది. నేడు పాకిస్తాన్ కన్నా దాదాపు రెట్టింపు తలసరి ఆదాయం కళ్లజూస్తోంది బంగ్లాదేశ్. పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా మారిన సైన్యం ఉగ్రవాదులను భారత్పైకి ఎగదోయడమే పనిగా పెట్టుకుంది. పాక్ దుస్సాహసాలు, వాటి వల్ల వచ్చిన యుద్ధాలతో దక్షిణాసియాలో అశాంతి నెలకొంటోంది. ఆఫ్ఘన్, నేపాల్ సైతం అల్పాదాయ దేశాలుగానే మిగిలిపోయాయి. సార్క్ దేశాలన్నీ వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాయి. మానవ అభివృద్ధి సూచీలోనూ వెనుకబడ్డాయి. పాకిస్తాన్ ఉగ్రవాద వైఖరితో సార్క్ కూటమి చాలా కాలంగా అన్నింట్లో వెనుకబడిపోయింది. పాక్ ఉగ్ర చర్యలతో ఏకంగా సార్క్ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని పాకిస్తానీ జాతీయులకు వర్తించకుండా భారత్ రద్దు చేసింది. పాక్ ఉగ్ర చర్యల కారణంగా ప్రాంతీయ దేశాల మధ్య ఐకమత్యం కొరవడుతోంది.